ఇక న్యూస్ లెన్స్ లో భాగంగా కడప జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డిపై జిల్లా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధినేత మెప్పు కోసం జిల్లాలో అన్ని తానే వ్యవహరిస్తున్నారని విమర్శలు ఇక వస్తున్నాయి. శ్రీనివాసులు రెడ్డి తీరుపై పార్టీ అధినేతకు జిల్లా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మహానాడు ఏర్పాటులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా జిల్లాలో పార్టీ కార్యాలయం విషయంలో కూడా ఇతర నేతలతో రెడ్డప్ప గారు చర్చించలేదని ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న నియోజకవర్గ నేతల గురించి అధిష్టానానికి చెప్పలేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. శ్రీనివాసులు రెడ్డి తీరు మార్చుకోకపోతే మళ్ళీ పాత రోజులు వస్తాయని అధిష్టానానికి నేతలు తేల్చి చెప్పారు. వైసీపీ నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, ఇలానే ఉంటే జిల్లాలో ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆయన సతీమణి తప్ప మరొకరు ఉండరని అధిష్టానానికి ఈ సందర్భంగా వారు వివరించారు. రైట్గా కడప జిల్లాలో టీడీపీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజు కూడా తారాస్థాయికి చేరుతున్నాయి అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా కడప జిల్లాకు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి వ్యవహారశైలిపై జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా మండిపడుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అధినేత మెప్పు కోసం శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయో దానిపైన అయితే కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే మొత్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన పైన మండిపడుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఏదైతే 2024లో కుటుంబ ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయితే జిల్లాలో తాను ఏది చెప్తే అదే జరగాలంటూ కూడా పూర్తి స్థాయిలో హుకుములు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే అంటే ఇటీవల కాలంలో కూడా ఏదైతే కడప నియోజకవర్గంలో ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయ విషయంలో కూడా ఎవరిని సంప్రదింపులు జరపకుండా పూర్తి స్థాయిలో కూడా తన ఏకపక్ష నిర్ణయంతోనే నేనే కట్టిస్తానంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూడా కట్టిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కడుతున్నారంటే కనుక మొత్తంగా జిల్లా క్యాడర్, అలాగే జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడుకొని జిల్లా పార్టీ కార్యాలయం ఏ విధంగా కట్టాలి, ఎలా కట్టాలి అన్న ఆలోచనలు కూడా చేయాల్సిన పరిస్థితి. అయితే ఇదంతా లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఆయన ఏకపక్ష నిర్ణయంతో కూడా ఆయన ఒక్కడే నేనే జిల్లా పార్టీ కార్యాలయం కడుతున్నానంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏకపక్ష ధోరణిలో కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా తాను 2024 ఎలక్షన్లో తనతో పాటు కష్టపడినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు దూరం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాను మోసారో వాళ్ళందరినీ కూడా ఆయన తన సత్యమైనటువంటి మాధవిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరినీ కూడా దూరం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా ఈయన మీద చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీకి గుండకాయ లాంటి మహానాడు కార్యక్రమం కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ మహానాడుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తిస్థాయిలో ఆయన ఇంటికి పరిమితం అయ్యే విధంగా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమం మహానాడు జరుగుతుందంటే కనుక పూర్తిస్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ఒక అధ్యక్షుడి హోదాలో కూడా కలుపుకొని పోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మొన్నటి జరిగినటువంటి మంత్రుల పర్యటన ఏదో ఆ పర్యటనలో పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు. ఏదైతే జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎవరికి కూడా పూర్తిస్థాయిలో
ఒక జిల్లా అధ్యక్షుడి హోదాలో కూడా వాళ్ళందరికీ చెప్పకుండా పూర్తి స్థాయిలో కూడా ఏకపక్ష నిర్ణయ ధోరణిలో కూడా ఆయన మాత్రమే మొత్తంగా ఆ పరిసరాలు చూపిస్తూ కూడా మంత్రులకు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే జిల్లా అధ్యక్షుడి చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలపైన కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీని మీద ఏదైతే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయిలో ఆయన పైన మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పల్లా శ్రీనివాసరావు ఎదుట అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలకు పూర్తిస్థాయిలో కూడా దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు పూర్తిస్థాయిలో ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తారని ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు ఈయన జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఆయన మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన పలుకుతున్నారని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆయన ఏకంగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఆయన ఏదైతే కాంట్రాక్టులు కావచ్చు అలాగే పదవులు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారని చెప్పి కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే ఇలా కొనసాగితే కనుక జిల్లాలో అయితే కనుక ప్రస్తుతానికి అయితే కనుక ఏదైతే గతంలో మనం చూసుకోవచ్చు 2009లో తెలుగుదేశం పార్టీ ఎలా పూర్తి స్థాయిలో దిగజారిపోయిందో అలాగే తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా దిగజారిపోతుంది. ఇప్పటికైనా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏకపక్ష నిర్ణయాన్ని కూడా పూర్తి స్థాయిలో వదిలేసి కార్యకర్తలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి జిల్లా యంత్రాంగాన్ని తాటిపైకి తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పి నియోజకవర్గ కార్యకర్తలు అలాగే జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయినా ఈయన వ్యవహారశాలి ఇట్టే ఉంటే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈయనను ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడు హోదా నుంచి తిప్పేంత వరకు కూడా మేమంతా కూడా పోరాటం చేస్తామని జిల్లాకు సంబంధించిన నాయకత్వం అలాగే నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద అధిష్టానం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ నైన్ న్యూస్, కడప.